హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కృష్ణ ముకుంద హ్యాండ్స్ చూద్దామండి. మనము ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించేస్తానండి. ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకొని కింద అది మనం ఖర్చు కోసం అండి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నుంచి నేనైతే 8.5 హ్యాండ్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి. నేను 6 డ్రా చేశానండి. ఇక్కడ నుంచి హ్యాండ్స్ పొడవు 6 పెట్టుకొని ఖర్చుకు 1/2 ఇంచ్ ఇచ్చుకున్నాను. డౌన్ వచ్చేసి 3.5 అండి. అక్కడ నుండి 6 దగ్గర నుంచి 3.5 వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం. మార్క్ మీకు తెలుసు కదా, హ్యాండ్కి ఎలా డ్రా చేయాలో అలా డ్రా చేయండి. అటువైపు 6 ఇటు 3.5 అండి. అక్కడ నుంచి నేను 8.5 పెట్టుకుందాం అనుకున్నాను కదండి. అక్కడ నుంచి నేను 2.5 మార్క్ చేసుకున్నాను. పైన ఒక లైన్ డ్రా చేశాను. అది ఎక్స్ట్రా అనమాట, మనం పఫ్ కోసం తీసుకునేది. అక్కడ నుండి 2 దగ్గర నుంచి 3 మార్క్ చేసుకోవాలండి. 3 అటువైపు 2 దగ్గర నుంచి 3 మార్క్ చేసుకోవాలి. నేను లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. అలా 3 మార్క్ చేసుకొని దాన్ని ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకొని అక్కడ నుండి కర్వ్లాగా కిందకి హ్యాండ్ అనేది తీసుకోవాలండి. ఆ షేప్ అనేది చూసారా, హైగా రావాలండి. అలా హైగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 3 ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి కిందకి ఆ క్రాస్ అనేది ఉంది చూసారా, అది మన ఇష్టం అండి. ఇంకొంచెం కిందకి చేయొచ్చు. మ్యాక్సిమం చెప్పాలి అంటే లెక్క ప్రకారం అయితే కింద ఒక 2 ఇంచెస్ వదిలేసి అప్పుడు అక్కడ నుంచి క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఈ పీస్ అనేది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు డ్రా చేసుకోవచ్చు అండి. ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. అలా కోన్ షేప్లో వస్తుంది చూడండి. ఆ షేప్లో డ్రా చేసుకొని ఆ పీస్ని డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు శారీ పార్ట్ అండి, ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఇది బ్లౌజ్ పార్ట్ మీద నేను ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు నేను కట్ చేసుకున్న పీసులన్నీ పెట్టేసి నేను అవన్నీ కట్ చేస్తున్నానండి, తీస్తున్నాను. చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ కట్ చేశానండి. అది బ్యాక్ పార్ట్. మనం లైనింగ్ పార్ట్స్ కట్ చేసుకున్నవన్నీ కూడా బ్లౌజ్ పార్ట్ మీద పెట్టి హ్యాండ్స్ కూడా అండి చూడండి, పైన కోన్ షేప్ పార్ట్ అనేది తీసుకోకండి. దాన్ని తీసుకోకుండా కింద ఉంది చూసారా, ఓన్లీ ఈ పార్ట్ వరకు నేను ఎలా అయితే తీస్తున్నానో సేమ్ అలా యాస్టీస్ తీసేసుకోండి. ఓన్లీ ఈ పార్ట్ తీసుకుంటే మనకు సరిపోతుంది. ఆ కోన్ పార్ట్ అనేది మనం వేరే కలర్ వేసుకుంటే బాగుంటుందండి. ఆపోజిట్ శారీలో ఉన్న కలర్ని ఆ కోన్ షేప్లో పెడితే పఫ్ అనేది డిజైన్ అనేది మీకు క్లారిటీగా నీట్గా కనిపిస్తుంది. అందుకని ఇందులో తీసుకోకండి అని చెప్పాను నేను. నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. లైనింగ్ పార్ట్ వేసి బ్లౌజ్ మెయిన్ పార్ట్ తీసేస్తున్నాను. చూడండి ఒకసారి కంప్లీట్ అయిపోయిందండి కటింగ్. నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ హ్యాండ్స్ చూపించేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ మెయిన్ పార్ట్, లైనింగ్ పార్ట్ అలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసేసుకొని నేనైతే కింద పైపింగ్ ఇద్దాం అనుకుంటున్నానండి. కింద సైడు క్రీమ్ కలర్, వైట్ కలర్ ఉంది కదండి, ఆ వైట్ కలర్ని నేను పైపింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఎక్కడికి కదలకుండా మొత్తం ఒక 5 ఇంచులు కుట్టేసుకొని నీట్గా చుట్టూ ఉన్న వచ్చిన ఎక్సెస్ ఉంటుంది కదండి, అది ఆ క్లాత్ అనేది తీసేసి నీట్గా కట్ చేసుకోండి ఫస్ట్ స్టిచ్ వేసిన తర్వాత. ఇప్పుడు చూడండి సెకండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 2 హ్యాండ్స్ చేశాను అలా. ఇప్పుడైతే పైపింగ్ కోసం నేను క్లాత్ తీసుకున్నానండి. నా శారీలో వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ కలర్ క్లాత్ని నేను ఎంచుకున్నాను. ఆ క్లాత్ని తీసుకొని దానికి పైపింగ్ ఎలా అయితే వేస్తామో కామన్గా అలా పైపింగ్ వేసేసుకోండి. పైపింగ్ వేసుకోకుండా బార్డర్ ఉంది కదా తిప్పేసుకోవచ్చు అనుకుంటారు కొంతమంది, అది ఎవరి ఇష్టం వాళ్ళదండి. క్లాత్ని తిప్పేసుకోవచ్చు కూడా. లేదు అంటే లైనింగ్ని మడిచి కింద పై పార్ట్ని మడిచి పెట్టేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. పైపింగ్ వేసుకోవడమా వేసుకోకపోవడమా అనేది అది ఆప్షనల్, మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం అక్కడ కటింగ్ ఇచ్చుకున్నాం చూడండి, ఈ ప్లేస్లో మటుకు కంపల్సరీ పైపింగ్ వేసే తీరాలండి. వేస్తేనే లుక్ అనేది బాగుంటుంది, షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో కూడా నేను పైపింగ్ ఇస్తున్నానండి. ఒకవేళ నేను పైపింగ్ ఇవ్వలేను మేడం అని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే లేస్ వేసుకుంటాను అనుకునే వాళ్ళు లేస్ వేసుకోండి, పర్వాలేదు, సరిపోతుంది. నాకు లేస్ ఇష్టం ఉండదండి, పైపింగే ఇష్టం, అందుకని నేను పైపింగ్ ఇచ్చాను. నెక్స్ట్ అయితే చూడండి, ఆ కోన్ షేప్ ఏదైతే ఉందో ఆ కోన్ షేప్ని పెట్టుకొని మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ అనేది తీసుకోవాలండి. ఎక్స్ట్రా చూసారా
కరెక్ట్గా ఎక్స్ట్రా నేను ఏ క్లాత్ అయితే అనుకున్నానో ఆ కోన్ షేప్ పెట్టుకుని ఆ క్లాత్ని తీసుకున్నాను. ఆ క్లాత్ని తీసుకొని ఆ పైన ఏదైతే ఉందో ఆ మిడిల్లో మనం కుచ్చులు అనేవి ఫిల్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఆ కుచ్చులు కరెక్ట్గా నీట్గా లైన్గా ఇచ్చుకుంటే పఫ్ అనేది లేచి నిలబడుతుంది. పెద్ద పెద్ద ఇవ్వకండి, సన్న సన్న కుచ్చులు అనేవి ఇచ్చుకుంటే నీట్గా ఉంటుందండి. పఫ్ అనేది కూడా లేచి వేసుకున్నప్పుడు హ్యాండ్స్కి నిలబడి చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. లుక్ అనేది సూపర్గా ఉంటుంది. ఎవరైనా కానీ ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చండి. కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చూడడానికి కూడా బ్లౌజ్ చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ డిజైన్ కూడా ఎవరికైనా కానీ ఒకసారి అది వేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు బ్లౌజ్ కుట్టుకోవాల్సిందేనండి. ఇది ఎవరైనా కానీ ఈ బ్లౌజ్ వేసుకుంటే ఒక నిమిషం అలా చూస్తారండి కంపల్సరీ. బ్లౌజ్ బాగుంది అని కంపల్సరీ, హ్యాండ్స్ డిజైన్ బాగుంది అని కంపల్సరీ చూస్తారండి. చాలా బాగుంటుంది డిజైను. ఈజీగా ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇవి హ్యాంగింగ్స్ అండి, ఫ్లవర్ హ్యాంగింగ్స్. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అలా లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ.